29వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరీ గురుకథలు చెబుతూ ఉంటే నా మనస్సుకు ఆనందం కలుగుతూ ఉన్నది. శ్రీగురునిపై గురి కుదురుతూ ఉన్నది. అదృష్టవశాన తమరి యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. మరిన్ని గురులీలలను తెలుపవలసిందిగా సిద్ధయోగి యొక్క పాదములపై పడి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి అతన్ని ఆశీర్వదించి పైకి లేవనెత్తి కౌగలించుకుని, నాయనా నామధారక, శ్రీగురుని యొక్క లీలలు చెప్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు త్రివిక్రమ భారతికి భస్మ మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు. నాయనా త్రివిక్రమ భారతి, పూర్వం నైమిషారణ్యములో వామదేవుడు అనే మునీశ్వరుడు జడలు నారబట్టలు ధరించి శరీరము నిండా విభూతి పూసుకొని జీవన్ముక్తుడై అవధూతగా సంచరిస్తూ ఉండేవాడు. అతడు నిత్యము నిర్గుణోపాసనలో ఉండి ప్రపంచాన్ని కూడా మైమరిచి తిరుగుతూ ఉండేవాడు. ఆ ప్రాంతంలోనే సంచరించే ఒక పిశాచము ఆయన్ని చూసి పీక్కు తిందామనే ఉద్దేశంతో ఆయనపై పడింది. ఆయన శరీరంపై ఉన్నటువంటి విభూతి కొంచెము ఆ పిశాచానికే అంటుకున్నది. వెంటనే ఆ పిశాచములో సత్వగుణం ప్రవేశించి హృదయం శాంతించింది. అతనిలో విశేషమైనటువంటి జ్ఞానం కూడా ఉదయించింది. అప్పుడు ఆ పిశాచము ఆ ముని పాదములపై పడి, సద్గురోత్తమ, నీ దర్శన స్పర్శనములతోడనే నాలో తమో గుణం అంతరించింది, నా పాపములన్నీ కూడా తొలగిపోయాయి, నన్ను రక్షించు ప్రభు అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఆ ముని, నాయనా నీవెవ్వరు, ఈ అడవిలో ఎందుకు ఉన్నావు, నాతో నీకేమి పని అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ పిశాచము, స్వామి, మీ దయ వలన నా పూర్వజన్మలన్నీ కూడా ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. నాకు 25 జన్మల కిందట మానవ జన్మ లభించింది. అప్పుడు నేనొక రాజుని, ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో రకాలుగా బాధలు పెట్టాను. మదంతో కూడుకున్నటువంటి వాడినై పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకున్నాను. ఆ తరువాత వారి ముఖమైనా కానీ చూచేవాడిని కాదు. అప్పుడు వారంతా కలిసి నాకు శాపమిచ్చారు. అయినా లెక్క చేయకుండా ఇంకా చాలా మంది స్త్రీలను నాశనం చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చివరకు నేను చనిపోయాను. 10,000 సంవత్సరములు నరకంలో ఘోరమైనటువంటి బాధలను అనుభవించి ఆ తర్వాత 100 సంవత్సరాలు పిశాచంగా తిరిగాను. ఆ తర్వాత 24 జన్మలు ఎత్తాను. కోతి, కుక్క, కప్ప, తాబేలు, సర్పం, ఒంటె, నక్క, గ్రద్ద, కాకి, గాడిద, ఎలుగుబంటి, పందికొక్కు, చేప, పిల్లి, జింక, కుందేలు, కోడి, గుడ్డి గాడిద, గుడ్లగూబ, తోడేలు, ఊరపంది, కొండ చిలువ, పులి, అడవి కోడి, ఈ విధంగా 24 జన్మలు ఎత్తి 25వ జన్మలో బ్రహ్మరాక్షసున్నయ్యాను. ఇప్పుడు మీరు కనపడగానే మిమ్మల్ని తినాలనేటటువంటి గర్భాత్రంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కసారి తుడిచిపెట్టుకొని పోయాయి. నాకు జన్మరాహిత్యం ప్రసాదించి నన్ను రక్షించండి. నాకేనాటి పుణ్యమో ఉండడం వల్ల మీ యొక్క దర్శన భాగ్యం లభించింది. నాకింత జ్ఞానం ఎలా కలిగిందో తెలియజేయండి అని చెప్పేసి వేడుకున్నాడు. అప్పుడు వామదేవుడు, నాయనా, ఇది నా మహిమ కాదు, నా వంటిపై ఉన్నటువంటి భస్మం యొక్క మహిమ. దాని మహిమను తెలుసుకున్నటువంటి వారు ఎవ్వరూ లేరు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడు.
అందుకు నిదర్శనం చెప్తాను విను. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చెడు వ్యసనములకు బానిసే అయి దురాచారి అయ్యాడు. అతడిది ద్రావిడ శాఖ. ఒక శూద్ర స్త్రీతో తిరుగుతూ ఉండేవాడు. చివరికి అతని తల్లిదండ్రులు, ఊరి వారందరూ కూడా అతన్ని వెలివేశారు. అతడు క్రమంగా తాగుడుకు కూడా అలవాటై అందుకు ధనం లేక దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు తప్పతాకి శూద్రశ్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై ఇతన్ని చితకబాది ఊరి బయట ఉన్న గోతిలో పడేశాడు. కొస ఊపిరిలో పడి ఉన్నటువంటి ఇతడు చిన్నగా మూలుగుతూ ఉన్నాడు. ఇంతలో ఒక కుక్క అతన్ని చూచి శవం అని చెప్పి అనుకొని పీక్కు తిందామనే ఉద్దేశంతో అతనికి దగ్గరగా వెళ్ళింది. కుక్క శరీరం మీద ఉన్నటువంటి విభూతి కొంచెం అతని తలపై పడి అతనికి అంటుకున్నది. అతడు మూలుగుతూ ఉండటం చూచి భయంతో పరిగెత్తింది. అవసాన దశ రాగానే అతని యొక్క ప్రాణాన్ని తీసుకొని వెళ్ళాలని యమదూతలు వచ్చారు. కానీ శివభటులు వచ్చి వారిని తరిమివేశారు. యమధర్మరాజు ప్రత్యక్షమై కారణం అడిగాడు. అప్పుడు శివభటులు, యమధర్మరాజా, విభూతి పుసుకున్నటువంటి వారినందరినీ కూడా కైలాసానికి తీసుకొని రమ్మని శివుని యొక్క ఆజ్ఞ అని చెప్పారు. కనుకనే నాయనా, నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు ఆ బ్రహ్మరాక్షసునితో చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆయనతో, స్వామి, మీరు ధరించేటటువంటి ఇంతటి మహిమ కలిగినటువంటి విభూతిని ఏ విధంగా ధరించాలో నాకు తెలియపరచండి అని చెప్పి అడిగాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా బ్రహ్మరాక్షస, ఒకప్పుడు గణాలతో క్రీడించుటకు మందర పర్వతానికి శివుడు వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, వశిష్ఠ నారదాది ఋషులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా వచ్చారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కర్పూర కాంతి కలిగినటువంటి దేహంతో శివుడు కూర్చొని ఉన్నాడు. ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి, స్వామి, లోకులను పాపాల నుండి ఉద్ధరించుట కొరకు ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పాడు, నాయనలారా, సులభంగా 4 పురుషార్థాలను సాధించడం ఒక్క విభూతి వల్లనే సాధ్యమవుతుంది. భస్మంతో త్రిపుండరాలను ధరిస్తే సర్వ పాపాలు పోతాయి. గోమయాన్ని సేకరించి దానితో హోమం చేయాలి. వచ్చినటువంటి భస్మాన్ని సజ్జోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటన వేలుతో నలుపుతూ త్రయంబకం అనే మంత్రం చెప్తూ శిరస్సును ధరించాలి. త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలను ధరించాలి. వీటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మలను దాటి ఉండరాదు. ఆ రేఖలలో చివర, మధ్యమ, అనామిక అనువేళ్లతో అద్దుకున్నాక అప్పుడు కుడి బొటని వేలితో కుడివైపు నుంచి ఎడమవైపుకి రేఖను దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సదనము, బ్రహ్మదేవతకు అర్థము మొదటి రేఖ. రెండవ రేఖకు అర్థము ఊకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన స్థవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము రెండవ రేఖ. మూడవ రేఖకు అర్థము మాకారము, వర్ణము, ఆవాహనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సదనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రములను ధరించాలి. ఆ రూపంగా భస్మం ధరించినటువంటి వారికి ముక్తి లభిస్తుంది. 4 ఆశ్రమాలకు చెందినటువంటి వారు భస్మాన్ని ధరించవచ్చు. దానివల్ల పాపాలు నశించి పుణ్యం దొరుకుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, భూమిపై ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి. వ్యాధులు కూడా తొలగుతాయి అని శివుడు చెప్పాడు.
కనుకనే ఓ రాక్షసుడా, నేను భస్మాన్ని ధరిస్తాను, ఆ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని మంత్రించి కొంత భస్మాన్ని ప్రసాదించాడు వామదేవుడు. ఆ భస్మం ధరించి ఆ రాక్షసుడు మునికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమను త్రివిక్రమ భారతి విని నమస్కరించి శ్రీగురుని వద్ద తీర్థ ప్రసాదములను స్వీకరించి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.